అయితే నిన్న జరిగినటువంటి పర్యటనకు సంబంధించి కావచ్చు, ఈ రోజు కావచ్చు, మొత్తానికి జరుగుతున్నటువంటి తీరుపైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా విమర్శనాస్త్రాలు సంధించారు. దాని వెనుక ఆంతర్యం ఏంటి అసలు? అంటే ఆంతర్యం ఏం లేదు సార్. ఇప్పుడు ఒక మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, పాలమూరు జిల్లాకు వస్తున్నారంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక జాతీయ హోదా ప్రకటిస్తారేమో అనుకున్నాము. అసలు ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఎంతో మందికి ఉద్యోగాలు, తెలంగాణ ఒకటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సరే తెలంగాణ విభజన వాళ్ళే అన్నారు, తల్లిని చంపి పిల్లను వేరు చేసిండ్రు, లేకపోతే పిల్లని తీసుకొచ్చిండ్రు అని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిండ్రు. విభజన హామీలను కనీసం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజన హామీలనైనా వాళ్ళు కరెక్ట్ గా సక్రమంగా నిర్వహించగలిగిండ్రా? ఈ రోజు తెలంగాణకు వచ్చేసి ఇలా మోడీ గారు వచ్చేసి తెలంగాణలో ఏం చేసిండ్రు ఒకసారి చెప్పండి. ఎన్నో సార్లు వచ్చారు, ఇప్పటికి ఒక 4-5 సార్లు వచ్చింది కదా. ఏం చేసిందని ప్రజలు అడుగుతున్నారు. ఇలా మొత్తం చేస్తున్నారంటే ఇప్పుడు గతంలోనే కదా ఇప్పుడు గిరిజన మన యూనివర్సిటీ కానివ్వండి, పసుపు బోర్డు అయితే గతంలో ఇచ్చిన హామీలే కదా. ఇప్పుడు అప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు కదా. అప్పుడు దాదాపు 5 సంవత్సరాలు మీరు మా అరవింద్ గారు మన పసుపు బోర్డు గురించి బాండ్ పేపర్ కూడా రాసిచ్చిండు. మళ్ళీ నేను నెక్స్ట్ ఎలక్షన్ లా నేను పోటీ చేయను, పసుపు బోర్డు అంటే పసుపు బోర్డు కన్నా స్పైస్ బోర్డు కరెక్ట్ అని చెప్పేసి అది పాత చింతకాయ పచ్చడా అంబాసిడర్ కారు నేను బెంచ్ కారు తీసుకొస్తా మీకు బాగుంటదని చొక్కాలు చింపుకొని తిరిగిండ్రు బీజేపీ నాయకులు. మరి ఇవాళ ఏం చేసిండ్రు? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ల కోసం ఓటు రాజకీయమే తప్ప వాళ్ళు ఏదో ప్రజలకు ఏదో చేస్తారని ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? పసుపు బోర్డు ప్రకటించింది వాళ్ళే, తర్వాత కాదనే వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు పసుపు బోర్డు అప్పుడు కానీ ఇప్పుడు ఎట్లా అవుతుందని తెలంగాణ ప్రజలు గమనించారా? ఎవరైనా నమ్ముతారా? ఒకసారి ఎలా కేసీఆర్ బిడ్డను ఎందుకు ఓడిచ్చిరు, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను చేయలేదని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రకటించినందుకు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ పోయేసి నామినేషన్ చేసి ఆమె ఓడగొట్టిరు.